నమస్కారం. సకల చరాచర సృష్టిలో అత్యంత శక్తివంతమైన సూక్ష్మ విషయాలు మూడు. అవి: ఒకటి సత్యం, రెండు ధర్మం, మూడు న్యాయం. సత్యం అంటే సార్వత్రిక నిజం, ఎప్పటికీ మారనిది. ఉదాహరణకు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. జీవకోటి బ్రతకడానికి ప్రాణవాయువులైన ఆమ్లజని కావాలి. నీరు పల్లానికి ప్రవహిస్తుంది, మొదలైనవి. అదేవిధంగా ధర్మం అంటే సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు, ఒకప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంత సంపన్న కుటుంబం అనేవారు. తదనంతర కాలంలో జనాభాను తగ్గించాలనే ఉద్దేశంతో ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దు అన్నారు. అదేవిధంగా ఒకప్పుడు స్త్రీ పురుషులు ఒకే జీవిత భాగస్వామితో జీవితాన్ని కొనసాగించారు. యుద్ధాల్లో పురుషులందరూ మరణిస్తే బహుభార్యత్వాన్ని ఆమోదించారు. అదేవిధంగా స్త్రీల పుట్టుక తక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో బహుభర్తృత్వాన్ని ఆమోదించారు. ఇక చివరిదైన న్యాయం అంటే సృష్టి నిర్ణయించేది. ఉదాహరణకి, నదిలో మంచి వ్యక్తి పడినా చెడ్డ వ్యక్తి పడినా చనిపోతాడు, కొట్టుకుపోతాడు, లేదా రక్షించబడతాడు. రెండవ ఉదాహరణ, మనుషులలో తీర్పు చెప్పే వారి యొక్క భావవేశాలు, బుద్ధి కుశలత, విచక్షణ, సమాజం పట్ల సంపూర్ణ అవగాహన, విశాల దృక్పథం, ఎటువంటి రాగద్వేషాలకు, ఇతర వ్యక్తుల ప్రభావాలకు, సంపదకు లోనుగా కానటువంటి గుణాన్ని బట్టి న్యాయం అనేది లభిస్తుంది. ధన్యవాదాలు.